హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సన్యాసి శాపం. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు. పూర్వము సిల్లంగేరి అనే గ్రామంలో వీరేంద్రుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి బలశాలి, అందగాడు. కానీ చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తుండేవాడు. ఒకనాడు వాడు అడవిలో ఒక చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉండగా వాటిలో ఒకటి చెట్టు కిందగా నడిచిపోతున్న సన్యాసి మీద పడింది. సన్యాసి ఆగ్రహావేశంతో మెడలోని రుద్రాక్షమాలను ఒకదాన్ని నేలకి వేసుకొట్టి, ఒరే దుష్టుడా, కండకావరం కొద్దీ చెట్టు కింద నుంచి ఎవరు పోతున్నారో గమనించకుండా కొమ్మలు నరికి నన్ను గాయపరుస్తావా? అహంకారివైన నువ్వు తక్షణము రాక్షసుడైపోయి ఈ అడవిలో తిరుగాడుతూ ఉండు అని శపించాడు. వీరేంద్రుడికి వెంటనే రాక్షస రూపం వచ్చేసింది. వాడు నిలువెల్లా వణికిపోతూ చెట్టు దిగొచ్చి సన్యాసి కాళ్ళపై పడి, అయ్యా, నేను తెలియక చేసిన తప్పుకు ఇంత ఘోర శాపం ఇస్తారా? ఇదేమైనా న్యాయమేనా అని అడిగాడు. ఆ మాటలతో సన్యాసి కొంత శాంతపడి, నా శాపానికి తిరుగులేదు, అయితే నీకొక విమోచన మార్గం చెబుతాను అన్నాడు. అయ్యా, అదేదో సెలవియ్యండి అన్నాడు వీరేంద్రుడు. అప్పుడు సన్యాసి, నువ్వింకా గృహస్థువు కాని పేద యువకుడివి కదా, నువ్వీ రాక్షస రూపంలో అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ కన్య అయినా సరే తనకు తానుగా ఇష్టపడి పెళ్లాడితే అప్పుడు నీకు ఈ రాక్షస రూపం పోయి పూర్వపు మానవ రూపం వస్తుంది అని చెప్పి తన దారి తాను వెళ్ళిపోయాడు. వీరేంద్రుడు రాక్షస రూపంలో అడవిలో కొండ ప్రాంతాలలో తిరుగుతూ సన్యాసి చెప్పిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒక రోజున గుణసుందరి అనే జమీందారు కూతురు మేనాలో అడవి మార్గాన తన మేనమామగారింటికి వెళుతూ ఉన్నది. వెంట కొందరు నౌకర్లున్నారు. ఒకచోట దొంగల ముఠ ఒకటి హఠాత్తుగా మేనాను అడ్డగించింది. రక్షణగా వస్తున్న జమీందారు నౌకర్లు దొంగల మీద తిరగబడ్డారు. అయితే దొంగలు అధిక సంఖ్యలో ఉండటంతో వాళ్ళు దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయారు. దొంగల నాయకుడు సుగుణసుందరి అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహమాడదలిచి కొండల్లోని తన గుహకు తీసుకుని పోయాడు. జరిగిందంతా చాటున ఉండి గమనించిన వీరేంద్రుడు దొంగల నాయకుడిని అనుసరించిపోయి రహస్యంగా తానొక గుహలో దాక్కున్నాడు. దొంగల నాయకుడు సుగుణసుందరి ఎవరైంది తెలుసుకొని, నేను నిన్ను వివాహమాడదలిచాను, ధనం విషయంలో నేను మీ నాన్నగారిని మించినవాణ్ణి, ఈ పక్కన ఉన్న గుహలోకి వచ్చి చూడు, అక్కడ ఉన్న వెండి బంగారాలు రాజుగారి ఖజానాలో కూడా ఉండవు అన్నాడు. ఎంత ధనమున్నా నువ్వు దొంగవి, తక్షణము గుహ నుంచి బయటికి పో అన్నది సుగుణసుందరి కోపంగా. కొద్ది రోజుల తర్వాతైనా ఆమె మనసు మార్చుకొని వివాహానికి అంగీకరిస్తుందన్న ఆశతో దొంగల నాయకుడు గుహ వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వీరేంద్రుడు గుహలోకి ప్రవేశించి సుగుణసుందరితో, నేను రాక్షసున్నని భయపడకు సుగుణసుందరి, నిన్ను దొంగల బారి నుంచి రక్షించి క్షేమంగా ఇల్లు చేర్చుతాను, నా వెంటరా అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యంతో, నేనెవరైంది నీకెలా తెలుసు అన్నది. నేను నిన్నే కాక మీ నాన్నగారిని కూడా ఎరుగుదును, ఇప్పుడు ఆ వివరాలతో పనిలేదు, బయలుదేరు అంటూ వీరేంద్రుడు ముందుండి దారి తీశాడు. వాళ్ళు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి దొంగల నాయకుడు తన అనుచరులతో వచ్చి అడ్డగించి సుగుణసుందరితో, ఈ పనికి మాలిన రాక్షసుడా, నిన్ను రక్షించగలిగేది వీడు వట్టి భీరువు, ఒక్క మనిషినైనా చంపి తినంగా మేమింతవరకు చూడలేదు, వీడి ఆహారము పళ్ళు కందమూలాలు అంటూ వీరేంద్రుడిపై కత్తి దూశాడు. వీరేంద్రుడు ఒడుపుగా దొంగల నాయకుడి నుంచి కత్తి లాక్కొని దానితో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి నెత్తిరూడుతున్న కత్తితో వాడి అనుచరుల మీదకి వెళ్ళాడు. వాళ్ళు చావు భయంతో హాహాకారాలు చేస్తూ పారిపోయారు. సుగుణసుందరి ఇది చూసి అమితాశ్చర్యం చెంది వీరేంద్రుడితో, రాక్షసుడివైన నిన్ను చూసి పారిపోవలసిన దొంగల నాయకుడు నిన్ను అవహేళన చేయటమే కాక కత్తి దూయటము ఆశ్చర్యం కలిగిస్తున్నది, నిన్ను గూర్చిన రహస్యం వాడికేదో తెలిసి ఉండాలి అన్నది. తెలిసి ఉండొచ్చు అన్నాడు వీరేంద్రుడు విచారంగా తల వంచుకొని. అప్పుడు సుగుణసుందరి అతడితో, మానవుల్లో కూడా అరుదైన దయాగుణం నీలో ఉన్నది, నీకిష్టమైతే నిన్ను వివాహమాడదలిచాను అన్నది. ఆ మరుక్షణము వీరేంద్రుడికి రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. సుగుణసుందరి 1-2 క్షణాలు నివ్వెరపడి, ఏమిటిది,
నువ్వు నిజంగా రాక్షసుడివి కాదా అని అడిగింది. వీరేంద్రుడు ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమె తండ్రి ఇంటికి తీసుకుని పోయాడు. జమీందారు కుమార్తె ద్వారా సంగతి తెలుసుకొని చాలా సంతోషించి వీరేంద్రుడితో సుగుణసుందరి వివాహము వైభవంగా జరిపించాడు. మరొక కథ పేరు సహజ విద్య. ఈ కథను రచించిన వారు డాక్టర్ కెవి రమణరావు గారు. శివశర్మ అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో 3 యువకులు ఒకే రోజున వచ్చి చేరారు. కొంతకాలం గడిచాక శివశర్మ వాళ్లతో, మీ ప్రాథమిక విద్యాభ్యాసము ఈనాటితో పూర్తయింది. ఇక నుంచి మీకు ప్రత్యేక విద్య దేనినైనా ప్రారంభించాలనుకుంటున్నాను. మీకు ఏ ఏ విద్యలలో ఆసక్తి ఉన్నదో చెప్పండి అన్నాడు. ముందుగా సునందుడు అనేవాడు, నాకు రాజాస్థానంలో ఉన్నతోద్యోగం చేయాలని ఉన్నది అన్నాడు సాలోచనగా. రెండవవాడు భూపతి, నేను వైద్యశాస్త్రం చదివి గొప్ప వైద్యుణ్ణి కావాలన్నది మా పెద్దల కోరిక అన్నాడు ఎంతో ఉత్సాహంగా. మూడవవాడు మాధవుడు, నాకు ప్రత్యేకంగా ఫలానా విద్య కావాలన్న ఆలోచన లేదు అంటూ గురువుగారి ఇష్టానికే వదిలేశాడు. అన్ని రకాల పాఠాలని గమనిస్తూ ఉండి, ఎందులోనైనా ఆసక్తి కలిగితే చెప్పు అని శివశర్మ మాధవుడితో అని ఆ రోజునే సునందుడికి గణితము, అర్థశాస్త్రము, భూపతికి వైద్యశాస్త్రము ప్రారంభించాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు శివశర్మ భార్యతో మాట్లాడుతూ యథాలాపంగా, ఆ మధ్య గురుకులంలో చేరిన 3 కుర్రవాళ్లలో సునందుడు చురుగ్గాను, భూపతి ఎంతో శ్రమపడుతూ తమ విద్యల్ని నేర్చుకోగలుగుతున్నారు. మాధవుడి విషయమే అంతుపట్టడం లేదు. వాడు గురుకులంలోనే కనిపించకుండా ఎక్కడో తిరుగుతున్నట్లు వింటున్నాను అన్నాడు విచారంగా. అంతలో ఆయన ప్రధాన శిష్యుడు అక్కడికి వచ్చి, గురువుగారు, మాధవుని గురించి తెలుసుకున్నాము. వాడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న అడవిలో ఎప్పుడూ పశువుల కాపర్లతో కాలక్షేపం చేస్తున్నాడు. రేపు మీరే వచ్చి స్వయంగా చూడండి అని చెప్పాడు. మరునాడు శివశర్మ మాధవుణ్ణి వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక వైపు నుంచి వేణుగానం వినపడి అటుకేసిపోయి ఒక అద్భుత దృశ్యం చూశాడు. ఒక చెట్టు క్రింద మాధవుడు కూర్చొని అతి మధురంగా వేణువు వాయిస్తున్నాడు. వాడి చుట్టూ పశువుల కాపరి కుర్రవాళ్లు నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. శివశర్మ మాధవుడి వేణుగానానికి ముగ్ధుడైపోయాడు. పాట పూర్తయ్యాక ఆయన వాడి దగ్గరికి వెళ్ళి, నీవింత అద్భుతంగా వేణువు వాయించగలవని నాకు తెలీదు, ఏనాడు చెప్పావు కాదేంటి అని ఎంతో వాత్సల్యంగా వాడి భుజం తడుతూ అడిగాడు. మాధవుడు గురువుకు నమస్కరించి, క్షమించండి, నేను ఈ మధ్యనే ఈ కాపరి కుర్రవాళ్ల దగ్గర నేర్చుకున్నాను. నేను నేర్చిన ఈ విద్య ఏ పాటిది అన్నాడు. శివశర్మ వాణ్ణి ప్రోత్సహిస్తూ, నీది సహజ పాండిత్యం, దీన్ని బాగా అభివృద్ధి చేసుకో అని ఆశీర్వదించాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక సునందుడు రాజాస్థానంలో పెద్ద ఉద్యోగంలో చేరాడు. భూపతి రాజధానిలోనే పెద్ద వైద్యశాల నిర్మించాడు. మాధవుడు మాత్రము వేణుగానం చేస్తూ ఎన్నో దేశాలు తిరిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత శివశర్మ పని మీద రాజధానికి వెళ్ళి శిష్యులను చూడాలనిపించి ముందుగా భూపతి దగ్గరకు వెళ్ళాడు. కుశల ప్రశ్నలయ్యాక వాడు బోసిగా ఉన్న వైద్యశాలని గురువుకు చూపిస్తూ, గురువుగారు, ఈ వైద్యశాస్త్ర రహస్యాలు ఎన్నో శ్రమలు కోర్చినా నాకు అంతు చిక్కడం లేదు. నేను కష్టపడి నేర్చుకున్న విద్య వలన నాకేమీ లాభించలేదు చూసారా అన్నాడు. శివశర్మ వాడిని ఓదార్చి వెంట పెట్టుకుని సునందుడి వద్దకు వెళ్ళాడు. సునందుడు వారికి తన భవనంలో గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. వాడు మంచి హోదాలో సంపదలతో తులతూగుతున్నా శివశర్మకు వాడి మాటల్లో ప్రవర్తనలో ఏదో వెలితి కనిపించింది. మాటల సందర్భంలో సునందుడు, గురువుగారు, రేపు రాజసభలో మాధవుడి వేణుగాన కచేరీ ఉన్నది అన్నాడు. మర్నాడు 3 రాజసభకు వెళ్లారు. మాధవుడు పరిసరాల్ని మరిచి వేణుగానంలో లీనమై అద్భుతంగా వాయిస్తున్నాడు. సభికులంతా తన్మయత్వంతో విని పాట ముగియగానే పెద్దగా హర్షధ్వానాలు చేశారు. రాజు స్వయంగా సింహాసనం దిగి వచ్చి, ఆహా, ఎలాంటి అపూర్వ గానం విన్నాను, రాగాలు కొత్తగా జీవం తొణికిసలాడుతూ ఉన్నాయి, మీరు తప్పకుండా మా ఆస్థాన వేణుగాన విద్వాంసుడిగా ఉండాలి అంటూ మాధవుడికి ఒక పెద్ద పళ్ళెం నిండా బంగారు నాణాలు బహుకరించాడు. మాధవుడు వినయంగా రాజుకు నమస్కరించి, దేశాల వెంట తిరిగే నాకు పదవి ఎందుకు మహారాజా, మీ కళాహృదయం గొప్పది, మీరు ఆజ్ఞాపించిన వెంటనే ఎక్కడున్నా మీ సమక్షానికి రాగలను
అని తనకు రాజు బహూకరించిన ధనాన్ని అన్నదాన సత్రానికి విరాళంగా ఇచ్చి వేశాడు. ఆ రాత్రి శిష్యులు ముగ్గురు గురువు సమక్షంలో కూర్చొని ఉండగా సునందుడు, గురువుగారు, నేను అనుకున్నవన్నీ సాధించాను, అయినా జీవితంలో తృప్తి అన్నది లేదు, ఎందుచేత అని అడిగాడు. దానికి శివశర్మ, నువ్వు విద్యను చురుకుగా నేర్చుకోగలిగినా మొదటి నుంచి హోదాపైనే దృష్టి నిలపడం వలన జ్ఞానం వలన కలిగే తృప్తి నీకు లభించకుండా పోయింది అన్నాడు. తర్వాత ఆయన భూపతి వైపుకు చూసి, నువ్వు ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని నీ ప్రవృత్తికి సరిపోని వైద్య వృత్తిని ఎన్నుకొని నష్టపోయావు. ఈ విధంగా మీ ఇద్దరూ ఎండమావుల వెంట పరిగెత్తారు. ధనము, కీర్తి, హోదాల్లాంటివి ఆశిస్తే అవి లభించినా లభించకపోయినా కూడా తృప్తి ఉండదు అని ఒక్క క్షణం ఆగి, మాధవుడు మీలా కాక అధికారము, ధన సంపాదనకు ఏమాత్రమూ పనికిరాదని ముందే తెలిసి కూడా తనకు సహజంగా వచ్చిన వేణుగానాన్నే పట్టుదలగా నేర్చుకున్నాడు. ఆ కారణం వలన అతని సహజ విద్య తృప్తిని, ఆనందాన్ని జీవితకాలమంతా ఇవ్వగలదు అని చెప్పాడు. తాము హోదా, ధనకాంక్షలకు దాసులై తమ సహజ ప్రవృత్తికి తగిన విద్యను విస్మరించి జీవితంలో ఆనందాన్ని, తృప్తిని పోగొట్టుకున్నామని సునందుడు, భూపతి గ్రహించారు. మరొక కథ పేరు సామెత చురకలు. ఈ కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. పిచ్చికలపాడు గ్రామంలో ఇంచుమించు అందరికీ తాత, తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులున్నాయి. అందుకని ప్రతివాళ్లు తమ చుట్టూ కొందరు వంది మాగధుల్ని చేర్చుకొని వారి ముందు తమ మాటకారితనాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు మాటకు ముందు వెనక సామెతలు చేర్చి తమ జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ప్రదర్శించేవాళ్ళు. ఉంగరాల చేతితో ముట్టినా నెప్పి పుట్టదన్నట్లు నచ్చినా నచ్చకున్నా ఆ వంది మాగదులు ఆహా, ఓహో అంటూ మెచ్చుకునేవారు. ఆ విధంగా ప్రారంభమై క్రమంగా సామెతలు ప్రయోగించి మాట్లాడటము ఆ ఊళ్ళో కళగా మారిపోయింది. చలమయ్య కూడా అలాంటివాడే. కానీ వాడికి తనకు తెలిసినన్ని సామెతలు ఇంకెవరికీ తెలియవని నమ్మకం. దానికి తగ్గట్లే అందరికంటే ఎక్కువగా వంది మాగదులు వాడి చుట్టూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వాడి సామెతలు శృతిమించి రాగాన పడేవి. అయినా ఎవరూ ఏమీ అనకపోవడంతో వాడికి తన తప్పు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒక రోజున చలమయ్య ఊరి మధ్యన రచ్చబండ వద్ద ఆశ్రితులతో కూర్చొని ఉండగా అక్కడికి రంగన్న అనే ముసలివాడొచ్చాడు. వాడు ఇంట్లో అలిగి భోజనం మాని అక్కడికి వచ్చి కూర్చున్నాడని చలమయ్యకు అర్థం కాగా, ఇంటికి ముసలికీడు, ఏటికి మొసలికీడు అని ఊరికే అనలేదు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. రంగన్న తాత, ఈ వయసులో పౌరుషాలకు పోవటం అంత మంచిది కాదు. నా మాట విని ఇంటికి వెళ్ళు అన్నాడు. దీనికి రంగన్న తాత చిరాకుపడి, సామెతలైతే నేను చెప్పగలను, కానీ నా బాధ నీకేం తెలుస్తుంది? మూలుగులు మునుపటిలాగే, భోజనము ఎప్పట్లాగే అంటూ విసుక్కొంటోంది నా కోడలు. చితి చచ్చిన వాళ్లను, చింత బ్రతుకున్న వాళ్ళని కాలుస్తుంది. నన్ను చితి ఇంకా కాల్చదేమని చింతిస్తున్నాను. నువ్వు తాతకి దగ్గులు నేర్పకు, నేనింటికి వెళ్ళను అన్నాడు. తనను సామెతలతో సవాలు చేస్తున్న రంగన తాతపై విజయం సాధించాలని పట్టుదల రాగా, చూడు తాత, చేనుకు గట్టు, ఇంటికి గుట్టు మంచిది. కుసి వెళ్ళి గొడ్డలిలో దూరితే అడవంతా తెగ నరికిందట. చావిలోతు చూడగలం కానీ మనసులోతు చూడగలమా? నీ కోడలి మాటలు పట్టించుకోకు. కాటి దగ్గర మాటలు కూటి దగ్గరుండవు. అనువుగాని చోట అధికల మనరాదు. నీ కాలం చెల్లిపోయింది. నీ వయసును దృష్టిలో పెట్టుకొని నీ ఇంట్లో నువ్వు గుట్టుగా పడిండటం నీకే మంచిది అని రంగన్నకు హితవు చెప్పాడు. వాడి మాటలు సబబుగా తోచి అక్కడున్న మిగతా వారు కూడా రంగన్నకు ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పారు. శ్వాస ఉండేంతవరకు ఆశ ఉంటుంది. ఆ శ్వాస ఆడేంతవరకు పొట్ట కోసము ప్రాకులాడక తప్పదు కదా. మన జీవితము అన్నమయం. అన్నదేవర సన్నగిస్తే అన్నీ అణగారిపోతాయి. ఇల్లే తీర్థం అంటారు. నాకు ఇల్లే వారణాసి, కడుపే కైలాసం అనుకుంటూ తిట్లు పట్టించుకోకుండా ఇంటి దారి పట్టాడు రంగన్న. అందరూ చలమయ్యను మెచ్చుకున్నారు. వాడు మరికొన్ని సామెతలు చెప్పి అందర్నీ వినోదపరిచాడు. అంతలో అటువైపుగా వచ్చాడు పుట్టు మరుగుజ్జు చుక్కయ్య. వాడి చెవులు కూడా బాగా చిన్నవి. పిచ్చికలపాడులో పశువుల సంతలో బేరసారాలయ్యాక అమ్మకమైన పశువులని బేరగాళ్లు చెప్పిన చోటుకు తోలుకొని వెళ్ళి
వాళ్ళిచ్చే తృణమో పణమో పుచ్చుకొని పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చుక్కయ్య అలా బేరమైన ఆవునొకదాన్ని ఎడమ చేత్తో తోలుకుంటూ అలా ఊరి మధ్య రచ్చబండ వైపుగా వచ్చాడు. చలమయ్య అందర్నీ నవ్వించాలన్న మైకంలో ఉన్నాడేమో. వాణ్ణి చూస్తూ, ఎడమ చేత్తో పనిచేసేవాణ్ణి, చిన్న చెవుల వాణ్ణి నమ్మకూడదట అన్నాడు. ఇది విని చుక్కయ్య ఆగి చలమయ్యకు దగ్గరగా వచ్చి, నేను ఎడం చేత్తో పనిచేస్తాను, నావి చిన్న చెవులు మరుగుజ్జును, అయినా నా ఊపిరి బిగబడితే బొజ్జ నిండదు. పాటు చేతకానివాడు మాటలకు మునగాడుట. ఇచ్చకాలవారు బుచ్చకాలవారు పొట్ట కోసము పొక్కులైనా గోకుతారు. అలాంటి వాళ్ళకందరికీ దూరంగా ఉండాలనుకుంటారు. పని పాట లేనివాళ్లు చెప్పారని సామెతలు ఇంకెవరికి రావనుకోవద్దు. గొడుగు మీద గొడుగుంటే పిడుగు మీద పడ్డట్లే. ఈ సామెతకు అర్థం ఏంటో నువ్వు చెప్పగలవా అన్నాడు. చలమయ్యకు నోట మాట రాలేదు. చుక్కయ్య వెళ్ళిపోయాక అక్కడున్న వారిలో ఒక రైతు, అది పశువుల సామెతలే. ఎద్దుకు బాసికగు మీద ఒక సుడి, ఆ సుడి మీద మరొక సుడి ఉంటే దాన్ని గొడుగు సుడి అంటారు. అలాంటి సుడిగల ఎద్దు పశువుల దొడ్లో ఉంటే పశు సంపద నాశనమవుతుందంటారు. అందుకే ఈ సామెత వచ్చింది అన్నాడు. అప్పుడు చలమయ్య, మాటలతో నీతులు చెప్పచ్చు, కానీ సామెతలతో హేళన చేయటం తప్పు. కట్టె వంకర పొయ్యి తీరుస్తుంది, గురువింద గింజ తన నలుపెరగదు. చుక్కయ్య నాకు బాగా బుద్ధి చెప్పాడు. బంగారు చెప్పులైతే మాత్రము మెళ్ళ వేసుకుంటామా? సామెతలు ఎదుటివారిని సంస్కరించటానికే తప్ప హేళన చేయటానికి కాదు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉన్నట్లు అన్నీ తెలిసినవాడు అతిగా వాగడు అన్నాడు. చుక్కయ్య లాంటివాడే ఒక ఉదుటున ఎన్నో సామెతలు గుప్పించాడని తెలుసుకున్నాక సామెతలు చెప్పడం ఒక పెద్ద విశేషం కాదని చలమయ్యతో పాటు ఊళ్ళో చాలామంది గ్రహించారు. అప్పటినుంచి ఆ ఊళ్ళో అందరూ తీరిక సమయాన్ని వృధా కబుర్లతో కాలక్షేపం చేయటం మాని మంచి పనులకు, జ్ఞాన సముపార్జనకు ఉపయోగించసాగారు. మరొక కథ పేరు పితృదేవతలు. ఈ కథను రచించిన వారు జె. మార్కండేయులు గారు. చనిపోయిన వారిని పితరులు అంటారు. వీరికి దేవత్వము, మనుషత్వము అనే రెండు ధర్మాలు ఉంటాయి. దేవత్వం వలన పితరులు తమ వంశీకుల్ని కాపాడుతుంటారు. మనుష్యత్వం వలన వీరికి ఆకలి ఉంటుంది. కొడుకులు గాని సమీప బంధువులు గాని శ్రాద్ధ విధితో అందించే ఆహారము వీరి ఆకలిని తీర్చగలదు. అందుకోసము వీరు ఎదురు చూస్తూ ఉంటారు. త్రేత ద్వాపర యుగ సంధిలో పితృదేవతలు మేరు పర్వతం మీద నివసించేవారు. ఒక రోజున పితరులందరూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి కాంతిమతి అనే దేవకన్య వచ్చింది. కాంతిమతి చంద్రుని కూతురు. మనసు కుదురులేక తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి వచ్చేసింది. పితరులు ఆమెను చూస్తూనే మోహించి అదే పనిగా ఆమె అందాన్ని పొగిడి వివరాలు చెప్పమని అడిగారు. వారందరూ ఆమెను కోక అని పిలవసాగారు. అందుకు కాంతిమతి ఎంతో సంతోషించి, మీ వద్దకు రాగానే అదను తప్పిన నా మనసు కుదుటపడింది. ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ప్రతిఫలంగా ఇప్పటి నుంచి మీ ఆజ్ఞానువర్తినై ఉంటాను. నేను చంద్రుని కూతురిని. నా పేరు కాంతిమతి. ఊర్జస్వధ అనే పేరు కూడా నాకుంది. కానీ మీరు పెట్టిన పేరు నాకు నచ్చింది. ఇక మీదట నా పేరు కోక అన్నది. పితరులు కాంతిమతిని మోహించడము వారి దేవత్వానికి కారణభూతుడైన విశ్వదేవుడికి నచ్చలేదు. ఆయన వెంటనే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పితరుల దేవత్వం పోయింది. ఈలోగా చంద్రుడు తన కుమార్తె కోసం అన్వేషిస్తూ పితరుల వద్ద ఉన్నట్లు తెలుసుకొని వారిని కలుసుకొని, మనసు చెడి ఇల్లు విడిచిపెట్టిన ఆడపిల్లకు మంచి బుద్ధులు చెప్పి తండ్రి వద్దకు పంపటం ధర్మం. ఆ ఇంగింత జ్ఞానం లేకుండా ఆమెతో సుఖాలను అనుభవించాలని మీరు భ్రష్టులయ్యారు. కాబట్టి మీకీ మేరుపర్వతం మీద ఉండే అర్హత లేదు. క్రింద పడండి అని శపించాడు. చంద్రుడు తన కూతుర్ను కూడా విడిచిపెట్టలేదు. ఆయన ఆమెను నదిగా మారమని శపించాడు. వెంటనే కాంతిమతి నదిగా మారి హిమాలయాల్లో సప్త సాముద్రమనే తీర్థంలో కోక, సరిత్తు అనే పేర్లతో ప్రసిద్ధకెక్కి ప్రవహించసాగింది. పితరులు మేరుపర్వతం మీద నుంచి కోకా నదీ తీరంలో పడ్డారు. చల్లని నీటితో ఉన్న ఊర్జను వారు గుర్తించలేదు. ఆ నీటినే పీల్చుకొని విస్తరించిన రేగు చెట్టు పితరులకు కోకా నదికి ఉన్న సంబంధాన్ని గుర్తించి తన ఫలాలతో వారి ఆకలిని తీర్చడమే కాక
తీయని పాలనిచ్చే ఆవును కూడా వారి పరం చేసింది. పితరులు అక్కడే స్థిరపడి ఉదాసీనంగా రోజులు గడుపుతున్నారు. శ్రాద్ధదేవుడైన విశ్వదేవుడి నుంచి విడివడిన పితరులను చూసి రాక్షసులు సంతోషపడ్డారు. అసలు పితృదేవతలనే వాళ్ళు లేకుండా చేస్తే తమ బలానికి ఎదురుండదని వారు భావించారు. అందుకే తమ జాతికే చెందిన దైత్యులు, యాతుదాసులోని వాళ్ళను కూడా కలుపుకొని రాక్షసులు కోకా నదీ తీరంలో నివసిస్తున్న పితరులను 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. అప్పుడు పితరులకేం చేయాలో పాలుపోలేదు. అంతా కలిసి కోకా నదీ తీరాన ఉన్న పెద్ద రాతిని పైకెత్తి రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్లాలనుకున్నారు. అయితే ఆ రాతిని పైకెత్తగానే కోకా నదికి మరింత స్వేచ్ఛ వచ్చి విజృంభించి పితరులతో పాటు హిమాలయ పర్వతాన్ని కూడా ముంచేసింది. ఆ ప్రాంతమంతా పూర్తి జలమయం కావడంతో రాక్షసులు కనపడ్డ తాండ్ర చెట్టునెక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. పితరులు పైకెత్తిన రాయిని పారేయలేక విష్ణువును ప్రార్థించారు. ఆయన ప్రసన్నుడై వరాహ రూపుడై కోకా నదీ జలాలలోకి ప్రవేశించి తన కోరలతో పితృగణం మోస్తున్న రాతిని దూరంగా విసిరేశాడు. ఆయన పితరులని తన కోరల మధ్య ఇరికించుకొని కోకా నదిలో నుంచి పైకి లేపి విష్ణుతీర్థము వద్ద దించి శ్రాద్ధ విధిని ప్రారంభించాడు. వరాహమూర్తి ముందుగా భూమిని తన కోరలతో గీసి అక్కడ నీటిలో తడిపాడు. తన రోమాల నుంచి దర్భలకు, చెమట నుంచి నువ్వులను సృష్టించి గీసిన ప్రదేశంలో ఉంచాడు. ఆ తర్వాత సూర్యకాంతిని మించి మండే కొరకంచును సృష్టించి దర్భల చుట్టూ తిప్పాడు. ఒక పాత్రలో నీటిని, యజ్ఞయములైన ఓషధులని, మధుక్షీర రసములని, గంధములని, పూలని, ధేనురత్నాదులను తీసుకొని నీటితో ప్రోక్షించాడు. దర్భల కొసలని తూర్పు వైపుకుంచి ఋషులను ఆహ్వానించాడు. అప్పుడు పితరులు తర్పణాలు విడిచారు. అంతటితో పితరులకు పోయిన దైవత్వము తిరిగి లభించింది. ఆ తర్వాత వరాహమూర్తి సద్బ్రాహ్మణులను పిలిచి షడ్రుచులతో భోజనం పెట్టి తృప్తుల్ని చేశాడు. అదయ్యాక విశ్వదేవునికి కుశ గంధాక్షతలతో అర్ఘ్యమిచ్చి పితరులకు రక్షగా ఉండమని శాసించి ఒప్పించాడు. అప్పటి నుంచి పితరులు విశ్వదేవుడితో కలిసి ఉంటూ పితృదేవతలుగా తమ వంశీకులు పూజలు అందుకుంటున్నారు. వరాహమూర్తి ఏర్పాటు చేసిన శ్రాద్ధకల్పమే నేటికి అమలులో ఉంది. చనిపోయిన జీవుడు ప్రేతత్వము విడిచి పితృదేవతల వద్దకు చేరటం కోసమే హిందువులలో అన్ని వర్ణాల వారు శ్రాద్ధకల్పాన్ని ఆశ్రయించి సంవత్సరానికి రోజు చనిపోయిన వ్యక్తిని తలుచుకుంటారు. విశ్వదేవుడు లేకుండా శ్రాద్ధకల్ప విధి లేదు కాబట్టి ఆయన పేరిట బ్రాహ్మణులను పూజించి శ్రద్ధ విధిని జరుపుతారు. కాలక్రమేణా పుట్టుకతో బ్రాహ్మణత్వం వచ్చే కులాల పద్ధతి వచ్చినా ఆరంభంలో బ్రాహ్మణత్వము కులం కాదు, బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణుడు. మరొక చిన్న కథ పేరు ప్లవంగ మాయ. ఈ కథను రచించిన వారు రాజాగారు. శ్రీపుర, నూపుర దేశాలు ఇరుగు పొరుగునే ఉంటున్నాయి. 2 దేశాలకు ద్విపుర దేశం నుంచి యుద్ధ భయముంది. ఈ 2 దేశాల మధ్య కలతలు సృష్టించి విడదీసి క్రమంగా రెండింటినీ లోబర్చుకోవాలని ద్విపురరాజు పథకాలు వేస్తున్నాడు. శ్రీపురరాజుకు ఒక్కగానొక్క కూతురు చెంచల, నూపురరాజుకు ఒక్కగానొక్క కొడుకు ప్లవంగుడు. వీరిద్దరికీ వివాహం చేసి 2 దేశాల మధ్యను మైత్రీ బంధాన్ని బలవత్తరం చేయగలిగితే ద్విపుర దేశం నుంచి యుద్ధ భయం ఉండదని ఆయా రాజులు అనుకుంటున్నారు. ఇలా ఉండగా చెంచలని మాంత్రికుడొకడు ఎత్తుకుని పోయి సమీపారణ్యంలో ఉంచాడు. ఆ వెనువెంటనే శ్రీపురరాజు తన కూతుర్ని విడిపించి తెచ్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనకి నూపురరాజు కంగారుపడి కొడుకును పిలిచి, నాయనా, నువ్వు తక్షణము బయలుదేరి చెంచలను రక్షించకపోతే వేరెవరూ ఆమెను వివాహం చేసుకుంటారు అన్నాడు. ప్లవంగుడు ఇది విని, నేను అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన సాహసవీరుడినే కావచ్చు, కానీ నా శక్తియుక్తులన్నీ మాంత్రికుడు ముందు వృధా కావచ్చు. నూపుర రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించవలసిన నేను ఒక ఆడదాని కోసము త్యాగం కావటం న్యాయమా అన్నాడు. నీవు మాంత్రికులకు భయపడితే రేపు నువ్వు రాజువయ్యాక మంత్రగాళ్ళందరూ భయపెట్టగలరు అన్నాడు హేళనగా. నా జోలికి వచ్చిన మంత్రగాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని బుద్ధి చెబుతాను, కానీ ఉత్తపుణ్యాన మంత్రగాళ్ళ జోలికి వెళ్ళటము నాకిష్టం లేదు. చెంచల ఇప్పటికే నా రాణి అయి ఉంటే నేను తప్పకుండా మాంత్రికుని ఎదిరించి ఉండేవాడిని.
ప్రస్తుతానికి ఆమె నా రాణి అయ్యే యోగం నాకు లేదని సరిపెట్టుకుంటాను అన్నాడు ప్లవంగుడు. ఈలోగా వివిధ దేశాలలో ఎందరో సాహస యువకులు చెంచలను అన్వేషిస్తూ బయలుదేరారు. వారిలో ప్రతాపుడు అనేవాడు అరణ్యంలోని మాంత్రికుడి నివాస స్థానాన్ని తెలుసుకొని వాడు లేని సమయం చూసి గుహలోకి ప్రవేశించి రాజకుమార్తెను కలుసుకున్నాడు. చెంచలవాడిని చూసి ఎంతో సంతోషించి, ఇన్నాళ్లకు మరో మనిషిని చూడగలిగాను, నన్నీ మాంత్రికుడి బారి నుంచి రక్షించు అని వేడుకున్నది. నాతో పద, మాంత్రికుడు వచ్చేలోగా మనం ఇప్పుడే ఇక్కడి నుంచే పారిపోదాము అన్నాడు. అలా లాభం లేదు, ఆ మాంత్రికుడు వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని పోగలడు, వాడిని శాశ్వతంగా హతమార్చాలి. అందుకు ఈ గుహలో ఆ మూలగా బంధింపబడి ఉన్న చిరుతుపులిని బంధ విముక్తి కలిగించి దానితో పోరాడి చంపాలి అన్నది చెంచల. అందుకు ప్రతాపుడెంతో సంతోషించాడు. రాజకుమార్తె ముందు తన బల ప్రతాపాలు చూపే అవకాశం వచ్చినందుకు వాడికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. వెంటనే కత్తి దూసి చిరుతపులికి బంధ విముక్తిని కలిగించాడు. వెంటనే పెద్దగా అరుస్తూ అది వాడి మీదకు దూకింది. ఇద్దరికీ కాసేపు దారుణమైన పోరాటం జరిగింది. చివరకు చిరుతపులి మరణించింది. ఆహా, నీ ధైర్యం ప్రశంసనీయం. మనకిక మాంత్రికుడి పీడలేదు, వాడెక్కడో ఈ పాటికి చచ్చే ఉంటాడు. ఈ చిరుతను ఎవరూ చంపలేరని నాతో అదే పనిగా ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు అంది చెంచల. ప్రతాపుడు రొమ్ము విరిచి చేయి సాచి రాకుమారి చేతిని అందుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో వారు రాజధానికి చేరుకున్నారు. శ్రీపురరాజు ఎంతో సంతోషించి వెంటనే చెంచలకు ప్రతాపుడికి వివాహ ముహూర్తం నిర్ణయించి మిత్ర దేశాధిపతులందరికీ ఆహ్వాన పత్రికలు పంపాడు. అలాంటి ఆహ్వానం ఒకటి నూపుర రాజుకు కూడా అందింది. నూపుర రాజులు ప్రతిభను గౌరవిస్తారు. ప్రతాపుడి సాహసము అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కాబోయే శ్రీపుర రాజుతో మనము మరింత సన్నిహితంగా ఉండాలి అన్నాడు ప్లవంగుడు తండ్రితో. బుద్ధిహీనుడా, ఈ మాత్రం సాహసం నువ్వు చేయలేక చెంచలను ప్రతాపుడికి అప్పగించావు. పైగా ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రతాపుడిని పొగుడుతున్నావు. నెయ్యానికి వియ్యానికి సమ ఉజ్జీలే కావాలి. ధైర్య సాహసాల్లో ప్రతాపుడి కాలిగోటికి పోలని నువ్వు అతడితో నెయ్యానికి తగవు అన్నాడు నూపురరాజు ఉక్రోషంగా. ప్లవంగుడు నవ్వి, అయితే మీకిక అసలు విషయం చెప్పక తప్పదు. మీరు రెండు దేశాల మైత్రి గురించి ఆలోచిస్తూ రెండు మనసుల ఇబ్బంది గురించి ఆలోచించలేకపోయారు. నేను మంత్రి కుమార్తె సువర్ణ చిన్నతనం నుంచి సన్నిహితంగా పెరిగాం. ఒకరినొకరు ప్రేమించుకున్నాము. మీరా విషయమే పట్టించుకోక చెంచలతో వివాహ ప్రసక్తి తెచ్చారు. కాదంటే శ్రీపురరాజుకు కోపం రావచ్చును. అందుకే నేను మాంత్రికుణ్ణి సృష్టించాను. నిజానికి వాడికే మంత్రవిద్యలు తెలియవు. చిరుతపులిలో వాడి ప్రాణాలున్నట్లు భ్రమ కలిగించటం వలన రాకుమారి ముందు సాహసం చేసే అవకాశము ఏ యువకుడికైనా లభిస్తుంది. గుహలో ఉన్నప్పటికీ నకిలీ మాంత్రికుడు చెంచలకి ఏ లోటు చేయలేదు. వాడికి లేని శక్తులకు భయపడి శ్రీపుర రాజు కూడా పెళ్లి ప్రకటన చేశాడు తప్ప తన సైన్యాన్ని ఆ గుహకి పంపలేదు అన్నాడు. ఇది విన్న వెంటనే నూపుర రాజు మనసు తేలికైంది. ఆయన కొడుకు తెలివికి మెచ్చుకొని అతడికి సువర్ణతో పాటు వైభవంగా వివాహం చేసి వెంటనే రాజ్యాభిషేకం కూడా చేయించేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.